వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఏ అవకాశం లేదు. ఎలా నాన్న గురించి తెలుస్తుంది అని చెప్పి ఆద్య తనలో తాను చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా చారు ఏమో ఈరోజు ఎలా అయినా సరే ఆద్య వేసిన ప్లాన్ని సక్సెస్ చేయాలి. అవును, ఆద్యతోనే సీను బావని నన్ను ఎలా కలపాలో దానికి ప్లాన్ చెప్పిస్తాను అని చెప్పి చారు ఒక పక్క నుంచి ఆది కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలోకి రఘురామేమో చాలా కోపంగా కూర్చొని ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది. నాన్నగారు పిలిచారంట కదా, కూర్చో అమ్మా, నాకు ఒక లెటర్ రాయాలి అని అనగానే రామలక్ష్మి కూర్చుంటుంది. ఇక రఘురాం పూజ్యులైన నాన్నగారికి నా నేను వ్రాయినది రామలక్ష్మి అని అనగానే నాన్న అని అంటుంది. రాయమ్మా రాయు అని అనగానే ఇక రామలక్ష్మి ఏమీ మాట్లాడకుండా కళ్ళల్లో నీళ్లతో ఇక రఘురాం వైపు చూస్తూ ఉంటుంది. రఘురామేమో నాన్న, నాకిష్టమో లేదో అని తెలుసుకోకుండా నాకు పెళ్లి సంబంధాన్ని చూశారు. అలాగే ఆ పెళ్ళి కూడా చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ నేను నాకు ఇష్టమైన కోచ్ సార్తో వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అది మీ కుటుంబం పరువు పోయినా మీరందరూ ఏమైపోయినా నాకు అనవసరం. నా సంతోషం నాకు ముఖ్యం. అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాన్న అని ఇట్లు రామలక్ష్మి అని సంతకం చేయమ్మా అని అంటాడు. ఒక్కసారిగా రఘురాం వైపు చూసి నాన్న నాన్న అని అంటుంది. మాట్లాడకమ్మా, రాయు, ఎందుకు ఇంకా అలా చూస్తున్నావు అని అనగానే ఇక రామలక్ష్మి సంతకం చేస్తుంది. ఇంతలోకి రఘురాం ఆ లెటర్ రాసేసావు కదా, ఇక నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపో. నేను మీ అమ్మ ఆ పక్కన ఉన్న కోనేట్లో దూకి చేస్తాం. మీ బాబాయ్ ఇంకా మీ పిన్ని మేం లేకపోతే వాళ్ళు బ్రతుకుతారా ఏంటి? వాళ్ళు అదే పని చేస్తారు. నువ్వు మాత్రం రఘురాం అనేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి ఏడుస్తూ రఘురాం కాళ్ళ మీద పడుతుంది. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. ఇక రఘురాం ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, నీకు ఇష్టమైన జీవితానికి నువ్వు వెళ్ళిపో అని అనగానే నాన్న దయచేసి అలా మాట్లాడొద్దు. నేను కోచ్ సార్తో ఎందుకు వెళ్ళిపోతాను? మీ పరువు తీసే పని ఎప్పటికీ నిన్ను చెయ్యను నాన్న. మరి ఈరోజు నువ్వు చేసింది ఏంటి చెప్పు? నడి రోడ్డులో అతనితో ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? ఎవరైనా నిన్న ఆ పరిస్థితిలో ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది. అంటే ఉదయం నేను శౌర్య సార్తో మాట్లాడటం నాన్న చూసేసి ఉంటారు. అందుకే నాన్న ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి నాన్నగారు అది కాదు అని అనగానే ఇక అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. ఇక రఘురాం, జానకి, నేను ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఇక ఈ అవకాశం పోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బ్రతకను అని అంటాడు. వెంటనే రామలక్ష్మి, నాన్నగారు అలా మాట్లాడొద్దు మీరు. అవును రామా, ఇప్పటి వరకు నువ్వు నా పంచ ప్రాణంగా బ్రతికాను. నీ పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపించి నువ్వు సంతోషంగా ఉంటే నేను ఆనందంగా ఉండాలి అనుకున్నాను. కానీ నువ్వు పరువు పోయే పనులు చేస్తున్నావు. నీ జీవితాన్ని నాశనం చేసే ఈ కుటుంబం పరువు తీయాలనుకున్న ఆ దుర్మార్గుడితో తిరుగుతున్నావు. ఏం చేయాలి నిన్ను? అయ్యో నాన్న, మీరు అనుకుంటున్నట్టు శౌర్య సార్ చెడ్డవారు కాదు. ఆయన చాలా మంచివారు. తమ్ముడు కోసమే ఇదంతా చేస్తున్నారు. నిజం నాన్న. నేను ఉదయం కూడా శౌర్య సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు గురించి నిజాన్ని బయట పెట్టమంటే ఈ పెళ్ళి జరగాలి, నువ్వు ఇక్కడ నాతో మాట్లాడితే మీ ఇంటి పరువు పోతుంది అని శౌర్య సార్ నన్ను ఇక్కడికి పంపించేశారు. అంత మంచివారు నాన్న అని అనగానే ఇక రఘురాం కోపంగా, రామలక్ష్మి, ఇక చాలు, ఇంకా నువ్వు ఇదే మాట చెప్తూ ఉంటే చెప్పు, నన్నే నిర్ణయం తీసుకోమంటావో? వద్దు నాన్న, మీరేం మాట్లాడొద్దు. మీరు అనుకున్నట్టుగానే మీరు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ పెళ్ళి నిన్ను చేసుకుంటాను అని రామ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జానకి, మీకు రామలక్ష్మి మీద ఎంత నమ్మకం ఉందో నాకు తెలుసు. అలాంటి మన రామ ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి. మన రామ అబద్ధం చెప్పే అమ్మాయిలా ఉందా? తను ఎప్పుడు కూడా నిజమే చెప్తుంది అని అనగానే రఘురాం ఏమీ మాట్లాడకుండా, చూడు జానకి, ఇప్పుడు రామలక్ష్మి ఆ శౌర్య సార్ మాతలో ఉంది. అందుకే తనకి ఏది నిజమో అబద్ధమో తెలియడం లేదు. అందుకే తన మాటల్ని నేను వినను. అవును అని అంటాడు. ఇంకా ఒక పక్కన చారు ఏమో హాల్లో దుప్పటి వేసుకొని పడుకుంటుంది. ఈ రోజైనా పెదనాన్న నన్ను చూడాలి, గొడవ చేయాలి, అప్పుడు సీనుబావ నేను ఒక్కటవుతాం అని చెప్పేసి ఇక హాల్లో పడుకుంటుంది. అప్పుడే పద్మ అలాగే పార్వతి కూడా దిండు దుప్పటి తీసుకొని అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన చారు, మీరేంటి ఇక్కడికి వస్తున్నారు? ఒసేయ్, నువ్వు ఇక్కడ ఒంటరిగా పడుకోవడం చూస్తే మా అన్నయ్య నా ప్రాణం తీస్తాడు.
పెద్ద గొడవ అవుతుంది. అందుకే మేము కూడా నీతో పాటు ఇక్కడే పడుకుంటాం. ఏయ్ మీరు ఛీ నా ప్లాన్ అంతా నాశనం చేస్తున్నారు. మీరిక్కడ ఉంటే పెదనాన్న సీనుబాబు మీద ఎలా అరుస్తాడు? మేమిద్దరం ఎప్పుడు ఒకటవుతాం? మీరిక్కడి నుంచి వెళ్ళండి. ఒసేయ్ అన్నయ్య మీ ఇద్దరిని ఒకటి చేయడం కాదు, నా ప్రాణం తీస్తాడే. అందుకే మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని పద్మ పార్వతి కూడా చారు పక్కన గురక తీసుకుంటూ పడుకుంటారు. ఇక చారు, బాబోయ్ వీళ్ళు నా ప్లాన్ని సక్సెస్ చేయనివ్వట్లేదు, ఆద్యని తీసుకొస్తాను అని చెప్పి ఇక ఆద్య దగ్గరికి వెళ్తుంది. ఆద్య నిద్రపోతూ ఉంటే చారు బలవంతంగా ఆద్యాని నిద్రలేపుతుంది. ఏంటి చారు, పడుకుంటే ఇలా లేపి తీసుకొస్తున్నావు? ఆద్య నువ్వే ఎలా అయినా సరే అత్తయ్యని పిన్నిని నా పక్క నుంచి పంపించేసి పెదనాన్న నన్ను చూసేలా చేసి సీనుబావుని నన్ను కలపాలి అని అంటుంది. చారు నీకు ఇప్పుడు ఈ టైంలో నేనేం చేస్తాను? చూడు ఆద్య, నువ్వు చెప్పినట్టు హాల్లో పడుకుంటే మా అత్తయ్య పిన్ని చూడు ఏం చేస్తున్నారో. ఇప్పుడు వాళ్ళని నేను ఎలా పంపిస్తాను? నువ్వే ఏదో ఒకటి చేసి పంపించు, లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని వెనకాలనే ఆద్య ఇంకా వెంటనే పద్మ పార్వతి దగ్గరికి వస్తుంది. ఇక పద్మ పార్వతి పడుకోవడంతో ఆద్య, పిన్ని అలాగే అత్తయ్య పాము పాము అని అరుస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు టక్కున పైకి లేస్తారు. ఏమైంది ఆద్య, ఎందుకు పాము పాము నరిచావు? అత్తయ్య మీరు ఇక్కడ కింద నేల మీద ఎందుకు పడుకుంటున్నారు? ఇక్కడ అసలే బిందెల పాములు, అలాగే పెద్ద పెద్ద చిన్న చిన్న పాములు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. అవును, అవి కనుక చెవులోకి వెళ్ళాయనుకో అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి అని వాళ్ళని బెదిరిస్తుంది. ఇద్దరు ఒక్కసారిగా బాబోయ్ ఇదేంటి, నిజమే, మనం ఇక్కడెందుకు పడుకోవడం, పదవే లోపలికి వెళ్ళిపోదాం అని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక చారు ఏమో అమ్మయ్య ఆద్య చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక చారు ఏమో ఆద్యని వెళ్ళిపోమని చెప్పి ఇక తనే కింద పడుకుంటుంది. ఇంతలోకి చారు, ఆద్యని వెళ్ళిపోమంటున్నానేంటి, పెదనాన్ని కూడా బయటికి తీసుకురమ్మని ఆద్యతో చెప్తాను అని చెప్పేసి ఇక చారు ఏమో ఆద్య ఏంటి అలా చూస్తున్నావు, ఇప్పుడు నువ్వే ఎలా అయినా పెదనాన్ని కూడా బయటికి తీసుకురా వెళ్ళు అని అనగానే చారు, ఎలా అయినా పిన్నిని ఉన్ను అత్తయ్యని నేను ఏదో రకంగా చీట్ చేయగలను, పెదనాన్నని ఎలా చీట్ చేస్తాను? పెదనాన్న గురించి నీకు తెలిసిందే కదా, నేను నిజంగా పెదనాన్న అలా తీసుకొస్తే కావాలని చేసినట్టు అర్థమైపోతుంది. అవును, ఖచ్చితంగా పెదనాన్న మధ్యాహ్నం రాత్రి నీళ్లు తాగడానికి వస్తారు కదా, అప్పుడు నిన్ను చూస్తారులే అని అంటుంది. అయితే అలా జరిగే వరకు నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళు, ఇక్కడే పక్కన ఎక్కడో ఉండు, వెళ్ళు ఆద్య అని అంటుంది. ఇక ఆద్య తప్పదంటూ ఇక అక్కడే పక్కన ఒక దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే రఘురాం నీళ్లు తాగడానికి కిందకి వస్తాడు. ఇక చారు బయట పడుకోవడం చూసి ఒక్కసారిగా రఘురాం అమ్మ చారు అని అంటాడు. ఇక వెంటనే చారు, అమ్మయ్య పెదనాన్న చూసినట్టున్నారు, పెదనాన్న అంటూ నిద్రలేచి వెంటనే గబగబా దుప్పటి తీసేసి దిండు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఆగుచారు, ఏంటమ్మా మీ గది వదిలేసి ఇక్కడెందుకు పడుకుంటున్నావు? అసలు నీకు ఇక్కడ పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా అని అంటూ ఉంటే వెంటనే చారు, అది పెదనాన్న సీను బావా అని అంటూ ఉంటే అప్పుడే సీను అక్కడికి వచ్చి, ఆ విషయం నేను చెప్తాను మావయ్య, లోపల చారుకి నిద్ర పట్టట్లేదంట, అందుకే ఆరు బయట పడుకుంటాను అని చెప్పి బయటికి వచ్చింది. ఏం చారు ఇప్పుడు నిద్ర పట్టిందా, హాయిగా ఉందా? నేను అంటూనే ఉన్నాను మావయ్య చూస్తే నిన్ను ఇక్కడ బాగోదు అని, విన్నావా నా మాట? ఇప్పుడైనా రా లోపల పడుకో అని అంటాడు. ఒక్కసారిగా చారు ఆద్య ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇక రఘురాం, చూడమ్మా, నిద్ర అనేది మనిషికైనా చాలా ముఖ్యం, నీకు ఇక్కడే నిద్ర పడితే అలాగే పడుకో అమ్మా, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి రఘురాం ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ చారు ఏమో సీను వైపు కోపంగా చూస్తూ, ఏంటి బావా, నువ్వే నన్ను గదిలోంచి తోసేసి పెదనాంతో అలా చెప్తున్నావు? నువ్వేం చెప్తావో మా మావయ్యతో నాకు తెలిసే, అందుకే నేను నీళ్ళ కోసం అని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను, అప్పుడే నాకు మీ ఇద్దరి మాటలు వినబడ్డాయి, అందుకే ఇలా చెప్పాను. చూడు, నువ్వెంత చేసినా ఏం చేసినా నాకు మాత్రం ఎప్పటికీ భార్యవి కాలేవు, నా జీవితంలో ఆద్యకి తప్ప ఎవరికీ స్థానం లేదు అని సీను కరాఖండిగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆద్య ఆ మాటలు విని చాలా సంతోషపడుతుంది. కానీ అలాగే, సారీ సీను, నీ మనసుని నేను బాధపడుతున్నాను, ఇదంతా మా నాన్న కోసమే చేస్తున్నాను అని ఆద్య మనసులో బాధపడుతుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత రఘురాం
గుళ్ళో పెళ్ళి అవటంతో ఇంట్లో అందరినీ కూడా హడావుడి చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా పెళ్లి మండపానికి వస్తుంటారు. ఇక పెళ్లి మండపంలో ప్రశాంత్ అలాగే ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. ఇక రఘురామ్ గారు ఊర్లో వాళ్ళెవరికి తెలియకూడదనుకున్నారు. కానీ ఊర్లో అందరికీ తెలిసిపోయిందంట కదా, అందుకే అందరూ చాలా హడావుడి చేస్తున్నారు. ఏం చేస్తామండి, కాక మనం ఏది తప్పించలేం కదా అని రఘురామ్ అంటాడు. ఇక రామలక్ష్మి ప్రశాంత్ని పీటల మీద కూర్చోపెడతారు. ఆద్య మనసులో చాలా బాధపడుతుంది. ఇక జానకి ఏమో ఆద్యని ఓదారుస్తూ ఉంటే, పెద్దమ్మ నా విషయంలోనూ ఇలాగే జరిగింది. నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయాను. కానీ రామ విషయంలో అలా కాదు. తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా ఉండడమే కాకుండా ఒక మోసగాడిని తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఆ ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రామ భయపడేది బాధపడేది ఒక్కటే, పెళ్ళయ్యాక వాళ్ళ పెదనాన్నకి నిజం తెలిస్తే ఇంత దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేశానా అని పెదనాన్న జీవితాంతం బాధపడతారని. రామ బాధపడుతుంది పెద్దమ్మ అని అంటుంది. నాకు తెలుసు ఆద్య, రామ మనసేంటో రామ మనస్తత్వం ఏంటో అని చెప్పేసి ఇక అంటుంది. కానీ ఒక పక్కన రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూనే ఇక పీటల మీద కూర్చుంటుంది. ప్రశాంత్ చాలా సంతోషపడిపోతాడు. ఇక శౌర్య అయితే మాత్రం ఎలా అయినా సరే రామలక్ష్మికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను, అవును అని చెప్పి జరిగినవన్నీ తలుచుకుంటాడు. రామలక్ష్మి తన మీద ఎంత ప్రేమ చూపించేదో, పరువు కోసం రఘురం ప్రాణాలైనా తీస్తాడు. ఇలాంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకొని శౌర్య వెంటనే ప్రశాంత్ చేసిన నిజాన్ని నిరూపించాలి. అలా నిరూపిస్తేనే రఘురామ్ గారికి నిజం తెలుస్తుంది, రామలక్ష్మి జీవితం కూడా బాగుపడుతుంది, అవును అని చెప్పేసి ఇక చాలా స్పీడ్గా మండపానికి బయలుదేరుతాడు. ఈ తప్పు నేను చేయలేదన్న విషయం చెప్పాలి అని చెప్పేసి ఇక ఇంతలోకి అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ కూడా మండపం దగ్గరికి వస్తారు. ఇక ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఒరే ప్రభాస్, ఇప్పుడు మనం ఎందుకురా మండపం దగ్గరికి వస్తున్నాము, ఎందుకు వస్తున్నామంట వింట్రా, ఈ పెళ్ళి అయిపోయిన మరుక్షణమే పెద్ద స్క్రీన్ మీద ఈ ప్రశాంతే రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వీడియోని అందరికీ ఊరు మొత్తానికి కనబడేలాగా స్క్రీన్ మీద వేస్తాను. ఆ దెబ్బతో ఆ రఘురామ్ కాడి పరువు అక్కడికక్కడే పోతుంది. ఇలాంటి దుర్మార్గుడికి ఇచ్చా కూతురు పెళ్లి చేస్తున్నాడని జనాలందరూ కూడా అంటారు. అప్పుడు రఘురామ్ కూడా ఈ కూతురు జీవితాన్నే కాపాడుకోలేనప్పుడు అందరికీ న్యాయం ఎలా చెప్తాడు అని ఊరు వాళ్ళందరూ కూడా వాడిని చీకొట్టేలా చేస్తాను, ఇది నా ప్లాన్ అని అనగానే ఒక్కసారిగా వెనుక ఉన్న శౌర్య ఆ మాటలు విని షాక్ అవుతాడు. వెంటనే ప్రభాస్ చెంప పగలగొడతాడు. జేంట్రా, మా తమ్ముడితో ఉండి మా తమ్ముడు పక్కనే ఉండి వాడినే ఇలా దెబ్బ కొట్టాలని చూస్తారా? ఏయ్, ఏం అవుతున్నావు నువ్వు, మేమేం దెబ్బ కొడతాం, నేనంతా విన్నానురా, పెళ్ళయ్యాక మీరేం చేయాలనుకున్నారో మర్యాదగా పదండ్రా, మీరైపోయారా నా చేతిలో అని చెప్పి ప్రభాస్ని ఈడ్చుకుంటూ రఘురామ్ ముందుకు తీసుకొస్తాడు. ఇక రఘురామ్ ఏమో, ఆగు, ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మంది, ఎందుకు వచ్చావు? రఘురామ్ గారు, మీరు అనుకున్నట్టు నేనే తప్పు చేయలేదు, అవును చేసిందంతా ప్రశాంత్, కావాలంటే ఇదిగోండి ఈ ఫోన్లో వీడియోని చూడండి అని అంటాడు. ఒక్కసారిగా రఘురామ్ ఆ ఫోన్లో వీడియోని చూస్తాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ప్రశాంత్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక ప్రభాస్ ఏమో, మీ పరువు తీయాలని కోపంతో నేనే ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా ప్రశాంత్ పెళ్ళాక ఈ వీడియో చూపించి మీ పరువు తీయాలనుకున్నాను. కానీ మధ్యలో ఈ కోచ్ సార్ వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశాడు అని ప్రభాస్ జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా ఆ మాటలకి రామలక్ష్మి, ఆద్య, జానకి చాలా సంతోషపడతారు. ఇక జానకి అయితే, మా నా అమ్మాయి ఏ రోజు అబద్ధం చెప్పదండి అని అంటుంది. అమ్మా రామా, తప్పు చేశానమ్మా, నువ్వెంత నిజం చెప్పాలని ప్రయత్నించినా నిన్ను తప్పు పట్టాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి నోట్లోంచి రక్తం వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు. రామలక్ష్మి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక విషం తాగి ఇక పీటల మీద కూర్చుంటుంది. అది మనకి తర్వాత అర్థమవుతుంది. శౌర్య పరుగున అక్కడికి వచ్చి రామలక్ష్మి రామలక్ష్మి అంటూ ఇక తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. సో ఫ్రెండ్స్, మరి రామ ప్రేమ గెలుస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే